ప్రతి చిన్న పనికి నిత్యావసర వస్తువు లాంటి ఆటో కార్మికులు ఆగస్టు 15 నుండి రోడ్డు పాలే పరిస్థితి నెలకొందని సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి సఫా ఆటో యూనియన్ మండల కార్యదర్శి అబ్దుల్ ఖాదర్ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులపై కక్షపూరితమైన ధోరణితో ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల వేల ఆటో కార్మికులు కుటుంబాలు రోడ్డున పాలయ్యే పరిస్థితి నెలకొందని వారన్నారు. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో చెప్పినట్టుగా ఆగస్టు 15వ తేదీ మరి ఫ్రీ బస్ అని చెప్పి ఆడవాళ్లకు ఫ్రీ బస్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము మరి దాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఆగస్టు 15వ తేదీ ఫ్రీ బస్సు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మరి శాంక్షన్ చేసినట్లుగా కూడా మాకు తెలుస్తూ ఉంది. ఈరోజు ఆ ఫ్రీ బస్సు పెట్టడం ద్వారా మరి పూర్వమిల్ల మండలంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి 1100-1500 దాకా ఆటో డ్రైవర్లు ఆటోలు తోలుకొని జీవనోపాధి సాగించుకుంటూ ఉన్నారు. ఈరోజు ఫ్రీ బస్సు పెట్టడం ద్వారా ఈ ఆటో కార్మికుల యొక్క కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆటో తీసుకొని ఆటో జీవనోపాధి చేసుకుంటూ కుటుంబాలను ఎంతో కృషితో పోషించుకుంటూ ఉన్నారు. అందులో ఈరోజు ఆటోలు కొనుక్కోవాలంటే ఒక 50,000 రూపాయలు పెట్టి ఫైనాన్స్లో ఆటో తీసుకుంటే అది జరగక ఒక నెల 2 నెలలు మరి ఆ ఫైనాన్స్ డబ్బులు కట్టకపోతే ఆటోలు తీసుకుపోయే పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు మరి ఈ చలానా అని చెప్పి ఒక పక్క పోలీసు వారు మరి అనేక దఫాలుగా మరి చలానా వేస్తూ ఆటో వాళ్ళ డ్రైవర్లను ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరొక పక్క ఎఫ్సి ఇన్సూరెన్సు మరి ఇవన్నీ పొల్యూషన్ కూడా పెంచి ఈరోజు ఆటో కార్మికుల పైన పెనుభారం మోపారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు ఆటోలు తోలుకొని తమ కుటుంబాలను పోషించుకోవాలంటే ఎలా పోషించుకుంటారో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి ఈరోజు పూర్వమిల్ల మండలంలో ఈ రెవెన్యూ కార్యాలయం దగ్గర ఈ విధంగా ధర్నా చెప్పడం జరిగింది. అందులో ఒకటేంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఫ్రీ బస్సు పెట్టడము ఓ పక్క కొంతమందికి సంతోషం ఉంది. కానీ ఈరోజు రాష్ట్రంలో అనేక మంది ఆటో డ్రైవర్లు కుటుంబాలు రోడ్డున పాల్పడి వాళ్ళ పిల్లలను కూడా చదివించుకునే పరిస్థితులు లేకపోవడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మేము ఒకటి అడుగుతా ఉన్నాం. గత రాష్ట్ర ప్రభుత్వంలో ఆటో వాళ్ళకు 10,000 రూపాయలు మరి ఆర్థిక సహాయం అందించారు. ఈయన ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీనియర్ మోస్ట్ చాలా దఫాలుగా ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. మరి ఆటో కార్మికులు అర్థం చేసుకొని 25,000 రూపాయల వరకు మరి ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకసారి ఆటో డ్రైవర్లను గుర్తుపెట్టుకొని మరి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్వమిల్ల ఆటో యూనియన్ ఏఐటీయూసీ కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. ఈ ఏరియాలో ఎలాంటి ఉపాధి లేకపోయినా ప్రతి ఒక్కరు ఏదో ఒక జీవన ఉపాధి కోసమని ఆటోలు తోలుకొని కుటుంబం సాగిస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సులను పెట్టేసి ఆ యొక్క ఆటో కార్మికులను కడుపుకోత ఏర్పాటు చేయడానికి చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం మా మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఏరియాలో ఎలాంటి పరిశ్రమలు కానీ కార్మికులు ఎలాంటి ఆదాయాలు కంపెనీ కానీ లేకపోవడం, ప్రతి ఒక్కరు కూడా ఆటో వృత్తి మీదనే ఆధారపడి చాలామంది ఆటోల మీదనే బ్రతుకుతున్నారు. మాకు ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలా. అలాగే ఇక్కడ ఈ మధ్య కొత్తగా ఎఫ్సి అనేది ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది మాకు దగ్గరలో ఉన్న బద్వేల్లో ఏర్పాటు చేయడం జరిగినది ఇంతకుముందు. ఇప్పుడు కొత్తగా కడప నుంచి మళ్ళీ 15 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం దీని గురించి మళ్ళీ ఆలోచించి మాకు దగ్గరగా ఆర్టీఓ దగ్గరే బద్వేల్లోనే ఏర్పాటు చేస్తే మాకు దగ్గరగా ఉంటుంది. ఆ ఫీజు కూడా అధికంగా తీసుకుంటాను. అలాగే ప్రభుత్వమే మాకు ఉచితంగా ఇన్సూరెన్సు ఎఫ్సి ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వమే మాకు చేపియాలని కూడా ఈ యొక్క మా యూనియన్ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. అలాగే వచ్చేసి ప్రభుత్వం మా మీద దృష్టి పెట్టి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.